హలో గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం ఒక సింపుల్ ఈజీ స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఏంటి, బ్రెడ్ బాయిల్ పొటాటోస్ పెడితే శాండ్విచ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు కాదండి. ముందు చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని బ్రెడ్ పీసెస్ని వేసి, ఈ బ్రెడ్ పీసెస్ని గ్రైండర్లో లేదా మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్గా రెడీ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ రెడీ అయిపోయాక అందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలని వేశాక అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం ఎండుమిరపకాయల పొడి, కొంచెం అజ్వైన్, అలాగే కొంచెం పసుపు, దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటోస్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాయిల్ పొటాటోస్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి ఒక మంచి డో లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని, ఈ డోని మీకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ డో రెడీ అయ్యాక స్టవ్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ని ప్రీ హీట్ చేసి మెల్లిమెల్లిగా వీటిని డీప్ ఫ్రై చేయండి. ఇంకేంటి, వేడి వేడి ఆలూ టిక్కీ రెడీ. ఈ కొత్త రెసిపీ ఇంకేం కాదండి, ఆలూ టిక్కీ. ఆ ఫోటోలో చూస్తున్నారు కదా, అది చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో నా షార్ట్స్లో చూడండి. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.